అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సహకార చైర్మన్, రైతు బంధు జై తెలంగాణ నాయకత్వం, జోహార్ తెలంగాణ మన వీరులకు ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చెన్నై నియోజకవర్గ అభివృద్ధి కోరుతా ఉన్నాను. అదే విధంగా మన యొక్క సభ్యులు దివాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్న గారిని కోరుతా ఉన్నాము. ఎంత పని చేసినావే బాపు, నీ ప్రాణాన్ని ప్రకటించినావే. అనిల్ అందరూ వచ్చి కూర్చోవాలి, ఎవరు నిలబడి కనబడద్దు. అందరికీ తెలుసు, అంతేనా కాదా? అంతేనా కాదా? సో అన్నని మన బాలక సాహసమే స్ఫూర్తి నింపింది మాలో ఈ దీక్షరే సాక్ష్యము. గొంతునికి ఎంత పలికినా నోటి వెంట జై తెలంగాణ రక్తం ఇంకుతున్న ఉద్యమాన్నెత్తుకొని. దీక్షా దివస్ సందర్భంగా మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నటువంటి కార్యక్రమానికి హాజరైన 2009 నాడు కేసీఆర్ శివయాత్రన జరగాలి, లేకుంటే తెలంగాణ విజయయాత్రనన్న జరగాలి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని, కఠినమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని వారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటటువంటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని నవంబర్ 29, 2009 వారు ఆమరణ నిరాహార దీక్షకు సిద్దిపేటకు బయలుదేరారు. అల్గనూరు చౌరస్తా దగ్గర కేసీఆర్ గారిని అరెస్ట్ చేసుకొని చివరికి కేసీఆర్ గారిని ఖమ్మం సబ్ జైల్లో పెట్టి ఆడికెళ్ళి ఖమ్మం ఆసుపత్రికి తరలించి తర్వాత వారి ప్రాణానికి అక్కడ అపాయం ఉందని చెప్పి మళ్ళీ మేమంతా హైదరాబాద్లో గొడవలు చేస్తే, తెలంగాణ అంతా కూడా అందరు గొడవలు చేస్తే వారిని హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. సో అట్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడానికి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష నాంది. అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇది ఒక సువర్ణమైనటువంటి అధ్యాయం. ఒక నాయకుడిగా చావు నోట్లో తలబెట్టి చావడానికి సైతం సిద్ధపడి, నేను చచ్చినా పర్లేదు కానీ నా 4 కోట్ల మంది ప్రజలు బాగుండాలని చెప్పి ఆయన త్యాగానికి సిద్ధపడ్డటువంటి రోజు ఈ నవంబర్ 29. అందుకనే ఇది తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ గారి దీక్ష ఫలం తెలంగాణ రాష్ట్రం అని చెప్పడం కోసం మనం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దీక్షా దివస్ కార్యక్రమం. నేను జిల్లా అధ్యక్షుడిగా 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మన శ్రేణుల్ని కోరుతా ఉన్నా. డిసెంబర్ 9 విజయ దివాస్ నాడు దయచేసి అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవాలి. కేసీఆర్ గారి దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని ఆ రోజు విజయ దివాస్ను జరుపుకుందాం. నేనైతే ఏకంగా ఎన్నికల ముందు ప్రగతి ప్రస్థానం అనే బుక్కే రిలీజ్ చేసి ఎన్ని కోట్ల రూపాయల నిధులు ఎన్ని శాఖల పరిధిలో తెచ్చినామో చెప్పినాం. ఆనాడేమన్నారు, మొత్తం మునుగుతున్నాయి, భూములన్నీ కొనిపిస్తామన్నారు. ఒక 2 ఊర్లలో మొన్న సర్వే చేసి మీటింగ్ పెట్టిరు. నేను అడుగుతా ఉన్న, త్వరలో నేను పాదయాత్ర చేయబోతా ఉన్న ముంపు గ్రామాల్లో త్వరలో పాదయాత్ర చేయబోతా ఉన్న డేట్ డిక్లేర్ చేస్తా. 26 గ్రామాలు ఉన్నాయి. జైపూర్ మండలం, చెన్నూరు మండలం, కోటపల్లి మండలం. అవసరమైతే గ్రామాల్లోనే నిద్ర చేస్తా. మొత్తం ముంపు గ్రామాల భూములు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కొనకపోతే మరో తెలంగాణ ఉద్యమం చెన్నూరు నియోజకవర్గం నుంచే మొదలు పెడతా అని చెప్పి ఈ మంత్రిని హెచ్చరిస్తా ఉన్నా. జైల్లో పెడతావా, కేసులు పెడతావా, బదనాం చేస్తావా, బాల్కసుమను చంపుతావా చూసుకుందాం రెడీ అని చెప్పి ఇలా హెచ్చరిస్తా ఉన్నా. 2 ఏళ్ళు ఓపిక పట్టిన
2 నెలలు నేను కూడా సమయం ఇచ్చిన చూసిన. నేను కొత్తది అడుగుతలే, గొంతమ్మ కోరిక కోరతలే. మీరు మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన మాటలను ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గుర్తు చేస్తూ ఉన్నా. ఇక వచ్చే సంవత్సరం ఇది ఉంటుందో పీక్తుందో ఎవరికి తెలియదు. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం అయితే ఎన్నికల వాతావరణమే. సో హార్డ్లీ మనం ఈ ఒక్క సంవత్సరం కష్టపడితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మంచిర్యాల జిల్లాలో 3 సీట్లు, తక్కువలో తక్కువ ఒక్కొక్క సీటు 50-60 వేల మెజారిటీతో గెలుచుడు ఖాయం. ప్రజల మూడట్లుంది. కేసీఆర్ గారి దీక్షా దివస్ సందర్భంగా వారి ఉద్యమ స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో పోరాటాలకు సిద్ధమైదాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.